నమస్తే అండి. నా పేరు లలిత. గుడ్ మార్నింగ్ అందరికీ. లక్షవారం రోజున తెల్లవారుజామున 4:30కి అయితే లేచానండి. ఫస్ట్ నేను బయట దీపము వెలిగించి అమ్మ లక్ష్మీదేవికి ఆహ్వానించాను. తర్వాత లోపలైతే పూజ కంప్లీట్ చేశాను. చూడండి, ఒక ఆవు వచ్చి గేట్ దగ్గర నించొని ఉంది. సో అందుకే ఒక అరటి పండు ఉంటే తనకి ఇచ్చానండి. అది తినేసి అక్కడ నించుంది. నేను పూజ అయితే పీట పైన అలా చేసుకున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ఏదండి, నాకు ఎంత తెలుసో అంతలోనే నేను పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు మధ్యాహ్నంకి ఏం నైవేద్యం పెట్టాలో దానికోసమని నేను వంట ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మార్గశిర నెలలో లక్షవారం పూజకి అయితే తెల్లవారుజామున పళ్ళు కాయలతో నైవేద్యం పెడతాము. మధ్యాహ్నంకి మన శక్తికి పట్టి వంట చేసుకోవాలండి. అంటే అన్నం, కూర, పప్పు, అలాగే అట్టు, పాయసం చేసి పెట్టవచ్చు మొదటి వారము. మూడో వారం లేదంటే లాస్ట్ వారం అయితే ఎన్ని రకాలు మీరు పెట్టగలరో అన్ని రకాలు చేసి పెట్టాలండి. అయితే నేను ఇక్కడ కలగాయ కర్రీ చేస్తున్నాను. అంటే అన్ని వెజిటేబుల్స్ కలిపానండి. ఆ గింజలు మీకు తెలిసే ఉంటుంది, మా ఏరియాలో జుడుములు అంటాము. దానికి ఒక 2 విజిల్స్ చేసి ఉడికించుకున్నానండి. అది హాఫ్ బాయిల్ అయ్యాక ఈ గింజలు వేసాను. టమాటీ వేసి జ్యూస్ కర్రీ అయితే చేశానండి. వంట కంప్లీట్ అయిపోయిందండి. ప్రసాదం కోసం ఏమి వండానో ఒకసారి చూడండి. ఒకటైతే కలగాయ కూర, అలాగే చిట్టి బూరెలు చేశాను. మినపప్పుతో కొంచెం బెల్లం వేసి తీపిది చేశాను. అలాగే అన్నం వండాను. పెసరపప్పు కూడా వండానండి, ఈ వీడియోలో లేదు. అలాగే రవ్వతో కొంచెం పాయసం చేశాను, పాలు వేసి. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము ప్రసాదాన్ని తింటామండి. సాయంత్రం అయిన తర్వాత దేవుడికి పీట పైన పెట్టాను కదా, కొంచెం కదిపేసి ఫోటో తీసుకెళ్ళి దేవుడి గుడిలో పెట్టేస్తాను. ఆ సామాన్లన్నీ ఎక్కడెక్కడ ఎత్తి పెట్టుకుంటానండి. నెక్స్ట్ డే దానికి నదిలో తీసుకెళ్ళి కలపాలి అన్నమాట, గంగలో. మాకు ఒక 1 కిలోమీటర్లో చిన్న నది అయితే ఉంటుందండి. ఏ పూజ చేసినా సరే నెక్స్ట్ డే పూజ పువ్వులు అన్నిటికీ తీసుకెళ్ళి ఆ గంగలో కలిపేస్తాము. పూజ పువ్వుల్ని గంగలో కలిపేశాను. కొందరైతే అండి ఆ పువ్వుతో పాటు ఈ ముచ్చి కవర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఆ గంగలోనే వేసేస్తున్నారు. అది వేరేగా తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేస్తే సరిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా ఊరిలో నది దగ్గర ఉన్న లొకేషన్ ఒకసారి. సరే ఫ్రెండ్స్, నా వీడియోని మీరు ఇంత ఇష్టంగా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్.